ఆల్రెడీ రెండో లేన్ ప్రిలిమినరీ ఫైట్ ని ఆపేశారు ఇక్కడున్న లోకల్ ఫైటర్ రానీ షెల్టర్ ని. ఇప్పుడు చాలా గట్టి పోటీ జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఫైటర్స్ మధ్యలో ఒక గట్టి పోటీ జరగబోతుంది. మీరెందుకు డెసిషన్ తీసుకున్నారు? కుల్ఫు చేస్తున్నట్టు అనుకుని వాడితో పోటీ చేయకు. నువ్వు రెండో రౌండ్లోనే ఓడిపోతావు. కానీ 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 ఇంకా 2 రౌండ్లే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అంగీకరించేశాడు. ఆయన గెలిచాడు. పక్కన పెట్టి ఇలా చూడు, నీ టెక్నిక్స్ అద్భుతంగా ఉన్నాయి. దాన్ని సరైన సమయంలో ఉపయోగించు. అర్థమైందా? ఒక స్పోర్ట్ స్పిరిట్ అంటారు. నేనెంత చెప్పినా నీకు నచ్చిందే చేసావు కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు నీ పనిని సరిగ్గా చేయి. అర్థమైందా? చెప్పిన మాట వినకపోతే తర్వాత నువ్వే చాలా కష్టపడతావు. నా పని అయిపోయింది, నేను ఇక వెళ్తాను. ఇక నువ్వే చూసుకో. ఇంతటితో ఈరోజు ఫైట్స్ ముగించాయి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి ఫైట్ లో కలుద్దాం. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకా ఇక్కడ నుంచి నేను టేక్ ఆఫ్ అవుతున్నాను. మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటా మిమ్మల్ని 6x2 టోలీ ఫైట్స్ తోటి. నువ్వు ఈ పని ఎప్పుడు ఆపుతావు? బ్రౌడీ? హే బ్రౌడీ, నేను ఇక్కడ ఎదురు చూడలేదు. సంతోషంగా ఉంది. నేను నీ ఫైట్ చూద్దామనే వచ్చాను. నువ్వు ఒక మంచి ఫైట్. అవునా? నువ్వు చాలా మారిపోయావు. ఎలా ఉన్నావు? అవును, నేను బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను 4వ స్ట్రైక్ ఫోల్డ్ బెల్ట్ ని సాధించాను. జీవితం ఇలాగే ఉంటుంది మరి. నా గురించి మాట్లాడింది చాలు, కానీ నీ గురించి నాకు చెప్పు. నా భార్య బాగానే ఉంది. పెళ్లి జీవితం అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వినడానికి చాలా బాగుంది. సరే, కానీ నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు చెప్పు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను. నిన్ను చిన్న వయసులో చూశాను, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నా. ఇది ఇష్టంతో చేస్తున్నావా? అసలు నీకేమైంది? నేను తర్వాత చెప్తాను. నీ మ్యాన్ తీసుకెళ్ళి తనని రింగ్లో దిగబెట్టి వెళ్ళు. నీ పని అయిపోయాక కలు. నీ ఫైట్ అయిపోయాక ఒంటరిగా కలుద్దాం. అప్పుడే నా గురించి చెప్తా. పార్టీలు కలుద్దాం. గ్రాంపే జాక్సన్, ఎందుకు నాకు కాల్ చేయలేదు? అతను హెరాన్ వుడ్ లో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళిక్కడ కొత్తగా కనిపిస్తున్నారే. వీరేనా హెరాన్ హూ? నేను హెరాన్ కాదు. కేస్, నువ్వు వచ్చావా? ఏ బ్రో, నువ్వు రాకపోయినా నన్ను వదిలిపెట్టావు. ఈరోజు సంతోషంగా ఉంది. ఈ అందమైన హసీనాతో సంతోషంగా ఉన్నాను. ఇలా రా డార్లింగ్.
ఇలాంటి ఒక జర్నలిస్ట్ని నేను ఇంతవరకు చూసిందే లేదు. ఏమన్నావు? జర్నలిస్టా? నేను పిఎఫ్సి కార్పొరేట్ మార్కెటింగ్ పబ్లిసిటీ చేస్తాను. బ్రోడీ, హే బ్రోడీ, చాలు చాలు కాస్త ఆపు. ఎక్స్క్యూజ్ మీ. నాకు తనతో సంతోషంగా ఉంది. యా, నాకు తెలుసు నీకు పెళ్ళైపోయింది, అలాగే నీకు 2 పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇంకేం కావాలి? సరే తాగుదాం. సరే నువ్వేం తాగుతావు? ఏం ఆలోచిస్తున్నావు? చేసి చెప్పు. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. టీమ్ మెంబర్షిప్లో మాత్రమే ఫైట్ చేస్తాను. పిఎఫ్సి నిజంగానా? అక్కడికి చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు. ఇందులో నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు. చాలా మంది ఎక్కువ డబ్బే సంపాదిస్తున్నారు, కానీ నేను నిజాయితీగా ఉన్నాను. అలాంటి ఛాన్స్ దొరకటం చాలా కష్టం. మీరు అసలు ఎవరిని ప్రేమించలేదా? మీరు ఫైటర్స్ అందరినీ కొడుతున్నారు, పైగా ఎలాంటి రూల్స్ పాటించకుండా. నా ఫైట్కి 2 మిలియన్స్ ఇస్తారు. ఏంటి అంత డబ్బా? ఎక్కడ? ఇంకా కొద్ది రోజుల్లో థాయిలాండ్లో బ్రోడీ జేమ్స్ వర్సెస్ సీజర్ బ్రాడాకి జరగబోతోంది. పిఎఫ్సి టైరో. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు? రిలాక్స్, నాకేమీ కాదు. కాదు, నో నో, నువ్వు ఆ సైకోతో ఫైట్ చేయబోతున్నావా? నువ్వు చేస్తున్న విషయం అసలేం బాలేదు. పైగా నువ్వు 2 మిలియన్ కోసం ఏమైనా చేస్తావా? నీకు పిచ్చి పెట్టిందా ఏంటి? నాకెలాంటి మిత్రుడే కావాలి? నా మంచి గురించి ఆలోచిస్తున్నావే. రా, మనిద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. లేదు లేదు బ్రౌడీ, నేను ఇక్కడే సంతోషంగా ఉన్నా. నువ్వింత సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ చిల్లర కోసం ఫైట్ చేస్తున్నావు? ఇక్కడుంటే నీ కెరియర్ ఎలా డెవలప్ అవుతుంది? నేను మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఏంటంత తొందర? తర్వాత చూసుకుందాం. నేను చెప్పేది అమ్మాయిలని. వాళ్ళ మీద ఏమైనా కోపం ఉందా? ఏమైంది ఇంత త్వరగా వెళ్తున్నావు? యా, కానీ ఇది నాకు నచ్చింది కాదు. అలాగా? అది నువ్వెలా కనిపెట్టావు? అది నీకు తెలుసు కదా. నీకు తెలుసా, నువ్వు నింజాలా ఉన్నావు. నువ్వు ఎక్కడ చూసినా కనిపిస్తున్నావు. అసలు నీ పేరేంటి? మీషా. మీషా. ఇట్ గోస్ MICA. ఓహో, నువ్వు అద్దగా చెప్తున్నావు. నీ స్పెల్లింగ్ ఏంటి? MICA. నేనేమనుకున్నానంటే నీ నిజమైన పేరు నింజా కదా. అలా సడన్ గా. చాలు చాలు, నువ్వు ఇప్పుడు బయలుదేరుతావు కదా, లేట్ అవుతుంది, వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. సరే సరే, దొరికింది. నేను అక్కడికే వస్తున్నా. ఎవరు మీరు? అరే, నువ్వు సంతోషంగా ఉంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుందిరా? ఏదవ్వా, ఏం మాట్లాడుతున్నావు? వద్దు, ఇదంతా సెట్ చేశారు. అరే, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? ఎవరు అసలు? ఏం అర్థం కాలేదు. ఒకే ఒక దెబ్బకి కింద పడిపోయావు. నువ్విప్పుడు నాతో రా కేస్. చూడు, నా సెల్వకేంటి? ఓ, తప్పకుండా ఈరోజు నువ్వు బాగా బ్రష్ చేయాల్సిందే. నువ్వు నాతో పాటు రా. ఆ ట్రైనింగ్లో నువ్వు నాతో పాటు ఉండు. ఎక్కడ? థాయిలాండ్లోనా? ఆ రిస్క్ నేను తీసుకోలేను. నాకు ఇది అస్సలు సెట్ అవ్వదు బడి. నేను ఈ లైఫ్ స్టైల్కి సెట్ అయిపోయాను. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సరే నువ్వు చెప్పు. నీ కెరీర్ ఎందుకు వదిలిపెట్టావు? అది పేరెంట్స్ మాటలు వినే. నేను ఫైట్ చేయడంలో వాళ్ళు కండిషన్స్ వేశారు. అది నాకు కష్టంగా అనిపించింది. అందుకే కెరీర్ నుంచి తప్పుకున్నాను, అంతే. టాలెంట్ని వేస్ట్ చేయకు. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. నువ్వు మంచి ఫైటర్ అవ్వగలవు. నీ ట్రిక్కులు నా దగ్గర పనికిరావు. ఆపు. ఇప్పటికి నుంచి వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు ట్రైనింగ్ తీసుకో, చాలా బాగుంటుంది. నువ్వు హ్యూగో వేగన్ ఫైట్ చేయాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పని. ఇకపైన నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నో, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నాకు నీ మీద నమ్మకం ఉంది. నా గురించి నీకు మొత్తం తెలుసు.
నువ్వు రేపు చూస్తావు కదా. గో మౌంట్లో నువ్వు ఎందుకోసం ఇంత త్వరగా మళ్ళీ వెళ్ళిపోతున్నావు? ఇప్పుడే కదా వచ్చావు. ఏది ఏమైనా సరే నువ్వు డబ్బు గురించి అస్సలు కంగారు పడకో. డబ్బుల కోసం బాధపడట్లేదు బ్రాడీ. నువ్వు థాయిలాండ్కి వెళ్ళకు. నేను చెప్పేది విను. ఇలా నువ్వు మాట్లాడకూడదు. ఆ అమ్మని మీరే చూసుకోవాలి. చెప్పింది అర్థమైందిగా. ఇబ్బంది పెట్టకండి. త్వరగానే వస్తాను. ఒక బ్యాగ్ ఉంది. కాసేపట్లో నెక్స్ట్ ఫ్లైట్ రాబోతుంది. ప్యాసింజర్స్ అందరూ మీ లగేజ్ అంతా లెఫ్ట్లో ఇవ్వండి. స్వర్గం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. యు ఆల్ వెల్కమ్ టు ది ఇమ్మోర్టల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్. పిఎఫ్సి వాళ్ళు ఈ ప్రెస్ కి ఇచ్చే అనౌన్స్మెంట్ ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది ఒక టైటిల్ ఫైట్. ఎంఎంఏలో ఈ ఇద్దరు ఫైటర్స్ కలిసి ఫైట్ చేయబోతున్నారు. ఎన్నో అవార్డులు గెలుస్తూ దాంతో పాటు 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన బ్రోనీ జేమ్స్, అలాగే ఎన్నటికీ ఓటమిని చూడని సైసో బ్రేగర్ బాగర్ వాళ్ళతో ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఈ ఫైట్ ఎప్పుడు ముగిస్తుందో అప్పుడు వరకు మేము బ్యాంకాక్ లోనే ఉంటాము. ఎందుకంటే ఇది మాకు చాలా ముఖ్యమైన ఫైట్. నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది ఒక హిస్టరీ రాస్తుందని చెప్పి. యా సార్, చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్. నేను జో కాన్రాటో. నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. నా ప్రశ్న ఏంటంటే, పిఎఫ్సి కూడా ఇదే విధంగానా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే ఫైటర్స్ రింగ్లోకి వస్తారు? ఎప్పుడు ఈ విధంగానే చేస్తారు కదా? అలాగా, ఇది ఒక పుకారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు సమయం వచ్చింది మాట్లాడడానికని. ప్రతి ఆటలోనూ కేవలం రిజల్ట్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. రూల్స్ లేకుండా ఆడటంలోనే ఒక పెద్ద మజా ఉంటుంది. జనాలు గేమ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తారు. ప్రేమ, అభిమానం మీద ఏది కనపడకుండా పోతుంది. ఎంటర్టైన్మెంట్ కోసమే ప్రజలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నా ఆర్గనైజేషన్ కేవలం దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. నేను కేవలం ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నా. ఈ ఈవెంట్లో మీ ఫైటర్స్ ఏం చేద్దామని అనుకుంటున్నారు? అందుకే నేను వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరే మాట్లాడి తెలుసుకోండి దాని గురించి. వీళ్ళిద్దరూ ఫిజికలీ ఫిట్, అలాగే డ్రగ్ అడిక్ట్స్ కాదు వీళ్ళు. నా నెక్స్ట్ క్వశ్చన్ మీకే మిస్టర్ సీసర్. మ్మ్. మీ భార్య మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది కదా, దాని గురించి ఏమంటారు? ఆ ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి అడగండి. సరే. ఈ ప్రశ్న మీ అడగొద్దు. భార్య గురించి నేను అడిగిన ప్రశ్నకి మీరు సరైన అప్డేట్ ఇవ్వలేదు కదా? లేదు సీసర్, లేదు. నువ్వు కొనగన పక్కకొచ్చావంటే నిన్ను చంపి పారేస్తాండ్రా యద్దవ్వా. రేయ్, రారా ఇక్కడికి, చూసుకుందా రారా. ఇప్పుడు మీరు తెలుసుకుని ఉంటారు ఈ ఫైట్ ఎంత క్రిటికల్ గా ఉండబోతుందని. నిన్ను విడిచిపెట్టండి రా. ఏమీ చెప్పలేదు. బాయ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మీరు ఎలా స్పందిస్తున్నారు? మీ స్పందన చెప్పండి సార్, ప్లీజ్ సార్. లోపల జరిగి నువ్వు అయిపోయావరా.
ఈ మూవ్ చాలా బాగుంది, వెరీ గుడ్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, ఎవరి కోసం వెతుకుతున్నారు? అవునవును, బ్రౌడీ జేమ్స్. తను ఇక్కడికి వస్తుంటాడు కదా. సరిగ్గానే చెప్పారు. పొద్దున 3 గంటలకి ఫైటర్స్ అందరూ వచ్చేశారు. బయట వ్యక్తులకి పర్మిషన్ లేదు. సారీ. ఆ టీషర్ట్ ఎందుకు పనిష్మెంట్గా? ఇంతకీ నువ్వెవరు? వేరే ఊరు నుంచి ఫ్లైట్లో ఇక్కడికి నన్ను బ్రోడ్కి తీసుకొచ్చాడు తనకి ట్రైన్ చేయడం కోసం. అలాగా, ఆయన ట్రైనర్నే నేను. మీ ఫోన్ కాల్ అయిన తర్వాత నేను ఎక్కడ సెటప్ చేసుకోలేక వస్తా చెప్తే బాగుంటుంది. అప్పుడే నా జాబ్ని సులభంగా స్టార్ట్ చేయగలను. Breaking out of these walls, busting out of this prison. Either rise or you fall. I'm on a mission, bringing my dreams to fruition. I ain't playing at all. Bring out the body bags, I'm about to kill them, deliver them to the mortician. I gotta do what I gotta do. Mask on my face, black in my veins. I gotta do what I gotta do. I pray to God, He never came. I'ma do me, I'ma do me. That's in my blood, I'll never change. This is the toast of the underdogs. Now we doing it our way. Do what I gotta do. Mask on my face, black in my veins. I gotta do what I gotta do. I pray to God, He never came. I'ma do me, I'ma do me. That's in my blood, I never change. This is the toast of the underdogs. Now we doing it our way. ఇంతకీ ఈ సస్తా బ్రూస్లీ ఎవరు? బాక్సింగ్ లో అతి గొప్ప వీరుడా? బాక్సర్ కాదు, జోకర్ లాగా ఉన్నాడు. నీకేమైంది? యా, ఫైన్. ఓకే, మళ్ళీ ట్రై చేయి. అలాగే, ఒక అడుగు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రా. అరే, ఒక అడుగు వెనక్కి. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పేది విను. మళ్ళీ ఆ విధంగా కొట్టకు. చెప్పేది విను. నువ్వు బ్లాక్ చేయి. అదే. ఏంటి కోబ్రా నువ్వు చేసే పని? కరెక్ట్గా ఈ సమయానికి నువ్వు ఇలా చేయకూడదు. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. వాడి సంగతి ఏంటి? వద్దు, నేను చెప్తున్నాను విను. వద్దు, అదే చెప్పేది వినవయ్యా. హలో మిస్టర్ బ్రూస్లీ, ఈ టెక్నిక్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? దీని పేరేంటి? టైబ్రో? ఇగ్నోర్ చేయాలంటే ఏం చేయాలి? అది నువ్వు నేర్చుకోలేదా? పిజ్జా ఎవరు ఆర్డర్ చేశారు?
నా దగ్గర న్యూ ఇయర్ పిజ్జా ఇంకా ఎల్ఏ పిజ్జా అన్ని ఉన్నాయి, వచ్చి తినండి. ఏ బడి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు తాజ్. ఇద్దరు పిల్లల తండ్రి అని నాకు అబద్ధం చెప్తున్నా. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఏంటి కోచ్, బాగున్నాను. అంతా ఓకేనా? అంతా బాగానే ఉంది. కేస్ వకర్ ఎలా ఉన్నావు మిత్రమా? ఇంకా నీ ప్రాక్టీస్ అయిపోలేదా? థాయిలాండ్ లో నీ పోటీ కోసం చూస్తున్నా. అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యా, నువ్వు చెప్పింది నిజమే. నేను చెక్ ఇన్ అయ్యాను, కానీ మన ఇద్దరం ఒకే హోటల్లో లేమనుకుంటున్నాము. యా అవును, నా హోటల్ ఫుల్ అయ్యింది. ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. నన్ను క్షమించు, మనసులో ఏం పెట్టుకోకు. నేను చేయగలిగింది చేస్తాను. నీ వల్ల ఇది అవదా ఏంటి? యా, ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. బ్రో, బ్లాక్ ఇచ్చాను ఎవరు? నోరు మూసుకోరా, నా కోసమే వచ్చాడు. నీకేమైనా సమస్య? నువ్వు ఇక్కడికి ట్రైనర్ని తీసుకొచ్చావా ఏంటి? అవును, ఏమైంది? ఆ రాక్షస రాకాసి దీని గురించి అడిగింది. నిజానికి బ్రాగాకి అస్సలు ఛాన్స్ లేదు బడి. కరెక్ట్గా చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్ట్ మాట. బ్రౌడీ, ముందు నువ్వు తిను, తర్వాత మాట్లాడుకుందాం. అరే ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తే నా మనసు దెబ్బతింటుంది. నీ కోచ్ని నేను. సరే, నేను చేంజ్ చేసుకొని వస్తాను. వార్మప్ చేద్దాం. చెప్పేం చేద్దాం? కొన్ని మైల్స్ రన్నింగ్ చేసుకుంట్రా. రాహతో ఫైట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు, కాస్త బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నా కేస్? వెల్, నేను ఒక 5 మైళ్ళు పరిగెట్టమని చెప్తాను, ఎందుకంటే రేపే ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి కదా. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? చేంజ్ చేసుకొని వస్తాను. మ్యాటీ, నాకు పార్ట్నర్ కావాలి. 3 రౌండ్స్ ఉన్నాయి. ఇంకా ఫైటర్ అని ఎవరు ఒప్పుకోలేదు. ఈ బ్లాక్ ఇచ్చి అంత తలపడతాను. నాకు వీడియో కావాలి. వద్దు 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 కేసు వద్దు, ఇంకొద్ది రోజులున్నాయి. మరేం పర్వాలేదు, నాకు ఓకే. అవునా? ఓకే ఓకే. చూడు కేసి, తను మంచి ఫైటర్, అర్థం చేసుకో. మరేం పర్వాలేదు బ్రోడీ, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకుంట్రా. సరే, సవాలు స్వీకరించు. చెప్పటానికి ఏముంది? నువ్వు అన్నిటినీ కొంచెం ఆలోచించి చేయి. ఇక్కడ ఏం జరుగుతోంది? కొత్త ఫైటర్, పాత ఫైటర్. ఇలా చేస్తే ఛాంపియన్ అవుతాడు, ఫైటర్ అవ్వలేడు. గేమ్ ఆడాలంటే దానికి సపరేట్ రూల్స్ ఉంటాయి. తన గురించి నీకు బాగానే తెలుసు కదా. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు మిత్రులే. మీకు కోబ్రా గురించి తెలుసా? వారికి మీరు అచ్చం బిడ్డలాంటి వారు. కేసు గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? కమాన్, తన స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ అంటే ఏంటి? నువ్వు డేట్కి వెళ్ళావా? బ్రాడీ, నువ్వు విషయంలో తొందరపడకు. నువ్వు నీ బ్రదర్ కన్నా పెద్దవాడివే, కానీ నీతో ఉన్న నీ స్నేహితులు చాలా మూర్ఖులు. అంతేకాకుండా నీకు పెళ్ళైంది. నువ్వు గనక సింగిల్ గా ఉంటే ఇప్పుడు వేరేలా ఉండేది విషయం. దాన్నే అంటున్నాను. రింగ్లోకి ఈరోజు వస్తావా, రేపు వస్తావా బాయ్? నువ్వు ఎప్పుడు సిద్ధమంటే అప్పుడు. లోపలికి రారా, ముగించేద్దాం. రికార్డింగ్ చేయడం ఆపు. చూస్తే డబ్బులు ఇవ్వాలి. ఇదిగో చెప్పేది విను. కంట్రోల్డ్ గా ఉండాలి. ఎన్ని రౌండ్స్ నువ్వు ఓడిస్తావో అదే నీకు మంచిదవుతుంది. నేను వాడిని చితక్ కొడతాను. వాడిని ఎలా పడగొట్టాలో నాకు తెలుసు. అది ఇదిగో రూల్స్ ఫాలో అవ్వు, రూల్స్ ఫాలో అవ్వు. వద్దు, అలా వద్దు. చెప్పేది మీరు. కమాన్ కోబ్రా, కానీ కానీ కొట్టు త్వరగా. కానీ కానీ కొట్టు.
ఏంటి ఛ! ఇలా పడిపోయాడు. నేను అసలు ఊహించలేదు. ఓ మై గాడ్. ఛ! ఇంత సులభంగా ఓడిస్తాడు అనుకున్నాను. కోబ్రా కోబ్రా నువ్వు బాగా ఉన్నావుగా? కోబ్రా ఇలా దెబ్బ చూడు. కొట్టలేకపోయాడు. ఎవరైనా అంబులెన్స్ పిలవండి. నాకేం కాలేదు, నేను బాగానే ఇవన్నీ ఉన్నాను. రూల్స్ కోబ్రా. మేము చేయాల్సిన పని మేము చేసే తీరుతాం. సో నువ్వేమనుకుంటున్నావు? వాడు మామూలోడు కాదు. వేగా గురించి విన్నది అంత మంచి విషయం కాదు. రన్నింగ్కి సిద్ధంగా ఉన్నావా? నాతో పాటు రన్నింగ్కి రా. ఏమైంది? ఏమైందా? ఈ రోజు రింగు లోపల ఫైటర్కి ప్రాబ్లం అయింది. చూసావా ఇది ఎంత పెద్ద విషయమో? నువ్వు చాలా పిచ్చి వాళ్ళ ప్రవర్తించావు. అలా కొడతారా అంబులెన్స్లో తీసుకెళ్లేటట్టు? మీరిద్దరు కూడా కరాటేలో మాస్టర్స్ అని నాకు తెలుసు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఇలా చేస్తావనుకోలేదు. కమాన్ బ్రోడీ, నీకు ఇలా జరుగుతుందని ముందు తెలుసు కదా. చేస్తాను. జాలీగా ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఇందులో రాశారు చూడు, మొత్తం తన దగ్గర 42 ఫైట్స్ ఉన్నాయట. అయినా అదెలా వాళ్ళకి తెలిసింది? నువ్వు కోబ్రా పరిస్థితి ఏంటో చూసావా? అవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. వెళ్దాం రా. చూడు 2 గంటలు లేట్ అయింది. హే బ్రోడీ, అసలు ఏంటి నువ్వు? ఏంటి, ఏమైంది? తెలుసు, నాకు ఇంకా టైం ఉంది. నాకు అదంతా తెలుసు. నేను ఎప్పుడూ లేటుగా రాను. అది సర్లే బ్రోడీ, నీ విషయం కాదు నేను అడిగింది. అదిగో అతను ఉన్నాడు కదా, నువ్వు తీసుకొచ్చావే. తప్పకుండా మన క్యాంప్కి డేంజర్లో ఉన్నాడు బ్రోడీ. ఈ క్యాంపు నాది, అర్థమైందా? రౌండ్ 45 షూట్. ఏయ్ అలా చూడు, అతను వేగానే కదా? మిస్టర్ వేగా, వెల్కమ్. బ్రోడీ ఎక్కడున్నాడు? మీరిక్కడ ఏం చేస్తున్నారు వేగా? నా ఫైటర్ని ఎవరు కొట్టాడు? ఇక్కడ బ్లాక్ ఇచ్చాన్ అంటే ఎవరు? ఎవడైతే కోబ్రా కళ్ళు చేతులు విరగొట్టాడో వాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కేస్ వాకర్? కేసీ ద హెడ్ కేస్ వాకర్. చాలా కాలం అయింది కలిసి కదా. ఎలా ఉన్నావు బ్రదర్? బ్రదరా? అది చాలా కష్టమైన కాంటాక్ట్, అందుకే నీ టీంని టాప్లో ఉంచాను నేను. నీకు ధైర్యం చాలా ఎక్కువనే చెప్పాలి. సరే ఏదో ఒకటి చేద్దాంలే. నీకు కావాలంటే చెప్పు, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. నేను ఇక్కడికి నీతో ఈ విషయం మాట్లాడడానికి వచ్చా. చాలా థ్యాంక్స్. ఈ రోజుకి నా పని అయిపోయింది. హే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఆగరా. హే, యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఏం పద్ధతి ఇది? తను ఎవరో తెలుసా? నీకు తెలుసా? తను నువ్వు ఏ విధంగా కొట్టావు? నువ్వు వెళ్ళు. కోబ్రా అందరినీ ఛాలెంజ్ చేసే వ్యక్తి. విసురుతాడు. వాడిని నువ్వు అలా కొట్టావంటే ఏంటి అర్థం? నువ్వు చూసుకో, ఏం చేస్తావో చెయ్యి. ఇలా చూడు, వారు మనకు అవసరం. వారు బాగా ఫైట్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వేగా, ఒక్క నిమిషం ఆగండి. దీన్ని నాకు అప్పగించండి. దీన్ని నేను చూసుకుంటాను. ఖచ్చితంగా మీరు మోసపోరు. లేదు, తర్వాత చెప్తాలే. నాకు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఒకసారి వారి టాలెంట్ని చూడండి. టాష్, కమాన్. మరేం పర్వాలేదు టాష్.
కమో నీ సత్తా ఏంటి వాళ్ళకి చూపించు. జాకీ చాన్ థ్యాంక్ యూ మ్యాన్. భయపడకు తాజ్, ముందుకి సాగు. కమాన్, అలాగే ఎలా అవుతుంది? సూపర్, అలాగే కొట్టు, ఇంకా బాగా కొట్టు, వాడు మొహం మీద కొట్టు. కమాన్, ఇవాళ అవుతుంది, ఇంకొంచెం గట్టిగా కొట్టు. కమాన్, ఎలా అవుతుంది? అలాగే కొంచెము అప్పర్ పంచ్, అలాగే కమాన్, ఇవాళ అవుతుంది. త్వరగా Come on, kid, నీ శక్తిని కోల్పోకు. త్వరగా ఫినిష్ చేయి. దా నిన్ను నిరూపించు. కమాన్, మొహం మీద కొట్టు. నేను చెప్పాను గట్టిగా కదా కొట్టు. టైం వేస్ట్ అని. Come on. ఇక బయలుదేరుతాం కదా. అలాగే సూపర్, కమాన్, కొట్టు. కూల్ ఎలా వాళ్ళు అవుతుంది? వెళ్ళిపోయారు. కమాన్. నాకు అర్థం కావట్లేదు, వారు ఈరోజు అసలు ట్రై చేయలేదు. మీరు దీన్ని రేపొచ్చి చూడండి. ఇక చాలే ఆపు. నువ్వు పబ్లిసిటీ హ్యాండిల్ చేయి. టాలెంట్ని నేను వెతుకుతాను. మీరు నిజంగానే చెప్తున్నారా? కోబ్రాను హాస్పిటల్ తీసుకెళ్లారట, ట్రీట్మెంట్ జరిగిందట. నీకు అసలు అర్థం కావట్లేదు. నిషా తన టెలస్కోప్లో ఈ ప్రపంచాన్ని వేరే వైపు చూస్తున్నాడు. అందుకే వాడు మనకి భిన్నంగా ఉంటాడు. వాడు ఆలోచనతోనే బతుకుతాడు. నేను అలాంటి వాళ్ళతో బిజినెస్ చేయలేను అసలు. అయితే మీరు వేరే వర్క్ చూడబోతున్నారా? ఏంటి, నేను సరిగా చెప్పానా? నిషా, నీ ఫోకస్ మొత్తం బ్రాడా జేమ్స్ ఫైట్ పబ్లిసిటీ మీద పెట్టు. అర్థమవుతుందా నీకు? అర్థమైంది, గట్టిగా చెప్పు. అర్థమైంది. నేను కాల్ చేస్తాను. చూసుకుంటా అని చెప్పడం వల్ల ఏం జరిగిపోదు. తప్పు జరిగితే క్షమాపణ లేదు. నేను ఈ ఫైట్ కి సంబంధించిన అన్ని కాంటాక్ట్స్ ని, ఇంకా మీడియాతో సంబంధించిన అన్ని పనులని నిజానికి నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. నిజంగా ఈ ఫైట్ వెనక చాలా మంది విజయం దాగుంది. కేవలం చంద్రుడి దాకేనా? హే కేస్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? హే మ్యాన్, నువ్వు వేగన ఫైట్ చేయాలనుకుంటే అది నీ ఇష్టం. నేనే అడ్డుపడను. నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను, అంతే కదా? యా, అవును, అందుకని మరి నెట్స్ ప్రాక్టీస్ చేద్దాం పద. కమాన్. మిత్రమా, నువ్వన్నీ భలే కొట్టావురా. లేదు, నా ఓపిక్కి పరీక్ష పెడుతున్నావు. చెప్పేది వింటారా వినరా? ఏమైనా కావాలా? ఇంతకీ తన పేరేంటి? ఇప్పటి వరకు నేను నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదు. సరే, ఒక్క విషయం చెప్పు, నువ్వు ఎందుకు నన్ను కొట్టాలనుకుంటున్నావు? అసహిస్తున్నానా? కాపాడడానికి అని రింగులో ఏం గ్యారంటీ ఉంది చెప్పు? నీకు అది ఎంతో ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. అందుకే నేను నీకు హెల్ప్ చేశాను, అంతే. అందువల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదే. ఇలా చూడు, ఆ వేగా చాలా పెద్ద ప్రమోటర్. అంతేకాకుండా అతను మాకు నేర్పిస్తారా? ప్రస్తుతానికి నా వల్ల కాదు. నేను ఎప్పుడూ మిగతా వాళ్ళని నమ్మే వ్యక్తిని కాదు. ఓ అలాగా? మరి మీరు నాకేం సహాయం చేస్తారు? కానీ ఈరోజు నేను ఎవ్వరినీ నమ్మలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇలా చూడండి, నా వర్కౌట్ అయిన తర్వాత మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, ఓకేనా? అది కూడా నా వర్కౌట్ అయిన తర్వాతే, అర్థమైందా? మిస్ కాకూడదు. అవును. సరే, ఓకే అయితే. అవును, నాకు ఏ కంగారు లేదు. మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు కానీ నేర్పించండి. నాకు చాలా టైం పడుతుంది. ఫ్రీగా ఉన్నావా? చాలు, ఆపండి. గ్లౌస్ విప్పండి. సరే, ఇలా చూడండి. ఎంఎంఏలో ఫైట్ చేసినప్పుడు మీ హ్యాండ్స్ని ఎందుకు అలా ర్యాప్ చేస్తారో చెప్పండి. ఇప్పుడు అది చాలా ముఖ్యమా? చేతికి అలా అలవాటైంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీకు ఎలా పంచేయాలో తెలియదు కాబట్టి. మీకు నొప్పి పెట్టకుండా ఎలా పంచేయాలో మీకు అసలు తెలీదు. కానీ ఆ దెబ్బ మీ అపోనెంట్కి నొప్పి పుడుతుంది. ఇప్పుడు వాళ్ళకి తెలీదు. మార్షల్ ఆర్ట్స్లో మీ చేతుల్ని, మీ కాళ్ళని, మీ ఎల్బోని, మీ ముడుకుల్ని, మీ తలని అన్ని వెపన్స్గా యూజ్ చేయాలి. ట్రైనింగ్ కూడా మీరు అలాగే తీసుకోవాలి. చూడండి, స్ట్రైక్ చేయడం అది మామూలుగా గ్లౌస్ వేసుకున్నామా, గుద్దేమా ఉండకూడదు. హెవీ బ్యాగ్ని గుద్దేమా, గట్టిగా గుద్దేమా, అది కాదు విషయం. స్ట్రైకింగ్ అనేది ఏమిటంటే టెక్నిక్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం. మాక్సిమం రిజల్ట్, మినిమం ఎఫర్ట్. ఎలాగంటే ఒక గోల్ఫ్ బాల్ని స్వింగ్ చేస్తున్నట్టు మీ పూర్తి పవర్ని మొత్తం ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర చూపించాలి. చూసారా? చాలా ఆపండి. ఇలా చూడండి, ఇప్పుడు నేను దాని నుంచి దూరంగా ఉన్నా సరే, దగ్గరగా ఉన్నా సరే, అది విరిగిపోయింది. మీరు టార్గెట్కి ఒక స్పాట్ని సెట్ చేసుకోవాలి.
ఏంటి డిస్టెన్స్? అలా కూడా చెప్పొచ్చు. సరిగ్గా ఒక డిస్టెన్స్, అలాగే మంచి టెక్నిక్ మీ పూర్తి శక్తితో అమలు చేయాలి. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. నాకు నువ్వు సూటిగా బోర్డ్ని హిట్ చేయాలి. ఓకే, జస్ట్ ఈ 2 నకల్స్ని యూజ్ చేయి. జస్ట్ స్ట్రైట్గా గుద్దు, ఇలా కాదు, ఇలా గుద్దాలి. గో. చూసారా, ఒక హెవీ బ్యాగ్ని గుద్దడం మీకు సక్సెస్ రేట్ 100% ఇస్తుంది, అర్థమైందా? కానీ దీంతో అసలు రాదు. అవును, చేయి బాగా నొప్పెడుతోంది. 500 హ్యాండ్ స్ట్రైక్స్, నకల్ అండ్ స్ట్రోక్, 500 కిక్స్. కాళ్ళతోనూ అలాగే మీ ముడుకులతోనూ, అర్థమైందా? మీ ముడుకుల మీద దీన్ని రబ్ చేసుకోండి. ఈ పిల్లలు ఇప్పటివరకు అసలు ఏం నేర్చుకున్నా అర్థం కావట్లేదు. జేమ్స్ కి చాలా కష్టం అవబోతుంది ఈ ఫైట్, ఎందుకంటే తన ఎదురుగా ఉండేది 10 అడుగుల సైకో సాగా. బ్రాగాని ఓడించిన అసాధ్యమైన పని, ఎందుకంటే ఇంతవరకు ఎటువంటి ఫైట్ లోనూ తను ఓడిపోలేదు. పోటీ ఇప్పుడు చాలా ముఖ్యమైనది. అక్కడికి కేసును కూడా తీసుకొస్తాను. బ్యాంకాక్ లో హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఈ ఫైటింగ్ ఒక చరిత్రను సృష్టించబోతుంది. హలో అందరూ, ఎలా ఉన్నారు? హలో హలో హలో. వచ్చిన అందరికీ సంతోషం. బ్రోడీ బ్రోడీ బ్రోడీ, ఎలా ఉన్నారు మిస్టర్ కెనరా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ పోటీని మీరు ఎలా చూస్తున్నారు జేమ్స్? కింగ్ లా ఫీల్ అవుతున్నాను. మీకోసం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ అంతా రాలేదా? నాకేం అక్కర్లేదు, అది ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, మీకు ఆయనతో ఫైట్ చేయడానికి భయం కలేదా? నేను భయంతోనే వచ్చాను. నేను ఆ సమయంలో భయపడ్డానంటే నా బాక్సింగ్ కెరియర్ని ఆపేసి మిమ్మల్ని ఎలా కాపాడాలి? అన్నట్టు ఆ బోమాన్ టెక్సాస్ నైట్ క్లబ్ గురించి చెప్పండి. జాక్సన్కి సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు చెప్పేది చాలా కొత్తగా ఉంది. కానీ జాక్సన్ చార్జెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆయన $10,000కి బెట్ కట్టారు. నో కామెంట్. మిస్టర్ బ్రోడీ, ఇతనెవరు? చెప్పండి సార్, ఎవరతను? ఆయన ఎందుకు తెలియదు? ఆయన మాకు బాగా తెలుసు. ఈయన కేస్ వాకర్ కదా, పిచ్చగా ఆడతాడు. ఆయనతో అసలు ఎవరు బాక్సింగ్ చేయలేరు. భలే ఆడతాడు అసలు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు జస్ట్ 5 minutes టైం ఇచ్చాను అంతే. వారికి చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఎనీ క్వశ్చన్? మీరే మీరు ఇప్పుడు చెప్పేందుగా ఏం లేదు కదా? అంటే టాక్సెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కనీసం హలో కూడా చెప్పలేదట? హలో, పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. ఇక్కడ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే మీరే చాలా బిజీగా ఉంటారు. మీ లైఫ్ ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు తను హ్యూగోతో ఫైట్ చేస్తున్నాడుగా. అప్పటి వరకు మీకు ప్రశాంతత ఉండదు అనుకుంటున్నాను. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ చెప్తాను. పిఎఫ్సితో ఇంకా నా బాస్తో నా పని పూర్తిగా ప్రొఫెషనల్. నాకు ఖచ్చితంగా ఒక విషయం తెలిసి తీరాల్సిందే. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో. నో, ఈరోజు కొత్తగా మీకు ఫ్యాన్స్ దొరుకుతారు. వారిని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అదొదిలేసి మీరు ఇంకేం చేస్తారు? అది మసిల్ అప్స్. మసిల్ అప్స్, అది నేను రోజు రొటీన్గా చేసేవి. అది మీకు రొటీనా? ఇలా చూడండి, ఇది మీ రొటీన్లో కలిసిపోయిన ఒక ముఖ్యమైన విషయం. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్ రొటీన్ కలవండి. నువ్వేమంటున్నావు? అది నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. మరి అంటే ఇక్కడ ఎవరు నా గురించి పట్టించుకోనక్కర్లేదు. ఇక్కడ ఫైట్ చేసేది తనే, అందుకే అందరూ తననే పట్టించుకోవాలి. ప్రపంచంలోనే బెస్ట్ జర్నలిస్ట్ ని వెనకాలే తిరుగుతున్న ఆర్టికల్ రాస్తానంటే మీరు మంచి ట్రైనరా? మీరే చెప్పాలి. మీరు నన్నేమని అడగాల? మీరు నా దగ్గర ఓ డేట్ గురించి కూడా అడగలేదు. మీలాంటి ఒక వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. మరేం పర్లేదు, లంచ్ వచ్చే వారం సాటర్డే 2 o'clock. ప్లాన్ బాగుందా? యా, ఓకేనా? సరే అయితే మనం కలుద్దాం. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఇది ఎంత సమయం పడుతుంది?
నువ్వు బాగా కనిపించాలి కదా. ఏమైంది ఇంతసేపు రావడానికి? నీకు తెలుసు కదా, ఈ థాయిలాండ్లో ఈయన సైజ్కి దొరకడం చాలా కష్టం. నాకు వినిపిస్తుందో నీకు తెలుసుగా. మీరేం బాధపడకండి, ముందు వేసుకోండి, ఆ తర్వాత ఎలా ఉందో ఫీల్ చేయండి. టడా! కాస్త ఎక్కువ కలర్ఫుల్గా ఉంది కదా. లేదు బ్రో, మీరు చాలా కూల్గా కనిపించాలి. తను చాలా క్లాసిక్గా ఉండే అమ్మాయి, మీరు తనకి బెస్ట్గా కనిపించాలి. అలాగే పువ్వు తీసుకుని వెళ్తే బాగుంటుంది. అవి నేను ఎక్కడ కనిపెట్టాలి? చాలా పెద్దదిగా బాగుంది కదా. ఓ, నీకు అలా అనిపిస్తుందా? కాలిలీల్ ఫ్లవర్. క్యాలలోలీస్? కాలిలీల్ వావ్, ఫ్లవర్. అది వింటే ఎందుకు నాకు మంచిగా అనిపిస్తోంది. చూడు, నేను ఈ క్యాలలోలీస్ ఇస్తానులే, కానీ మీ అమ్మని నాన్నని నేను కనిపెట్టాలనుకుంటాను. మా ఎక్కడున్నారు? నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మా అమ్మ నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను దూరంగా వెళ్ళిపోకు అని. ఆయనతో మాట్లాడుతూ ఉన్నానమ్మా. మిస్టర్ కేస్, ఫ్లవర్స్ గురించి చెప్తూ ఉన్నాను తనతో. పూలా? ఇది ఎవరి కోసం? నువ్వు ఈ పూలను తీసుకుని వెళ్ళు, నేను నీ వెనకాల వస్తాను. బాయ్ మిస్టర్ కేస్. మనం అటువైపు వెళ్దామా? చెప్పండి. సో చెప్పండి, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇది మార్గంకి చాలా ఫేవరెట్ ప్లేస్. బాగుంది. సో తను చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. మరేం పర్వాలేదు, నేను జస్ట్ సర్ప్రైజ్డ్ అయ్యాను. కానీ నీ మదర్హుడ్కి ప్రొఫెషన్కి ఇది ఎలా సెట్ అవుతుంది? తను చాలా మంచి అమ్మాయి. స్కూల్, కరాటే అన్ని క్లాసులకు వెళ్తోంది. కరాటే? అవును, కరాటే అంటే తనకు చాలా ఇష్టం. సరే, నేను తర్వాత మాట్లాడతాను. నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను? ఇది నా స్టైల్ కాదు. యా, పర్లేదు. నేను ఇక్కడికి సిబి గురించి మాట్లాడడానికి వచ్చాను. విన్నాను ట్రైనింగ్ క్యాంప్లో ఇంతకు ముందులాగా నీలో అగ్ని లేదని చెప్పి. మీకెలా తెలుసు? నా దగ్గర మీరేమీ దాచలేరు. మిమ్మల్ని అడిగితే తన బదులు చెప్తున్నాడు. నీకేమనిపిస్తుంది? నీకు కామెడీ చేస్తున్నాను చెప్పా? నేను యూఎఫ్ఓ నుంచి ఎప్పుడో ఇసిరి పాడేసేవాళ్ళు, కానీ నీకు నేను ఒక అవకాశం ఇచ్చాను. అలాగే నిన్ను సూపర్ స్టార్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నన్ను కామెడీ లాగా చూస్తున్నావు. నాకు నచ్చలేదు అసలు ఇదంతా. మిమ్మల్ని కించపరచడం బ్రోడీ ఉద్దేశం కాదు. నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకునుండు. నీ పని ఏంటో వాడికి ట్రైనింగ్ ఇవ్వడం, వాడిని ఫైట్ కోసం తయారు చేయడం, ఇలాంటి విషయాల్లో మాత్రం సపోర్ట్ చేస్తున్నావు మాకు. మరి ఏమైంది? వారికి స్టాక్ బ్రోకర్స్ ఇంకా జ్యువెలరీ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఓ, అందుకు నన్ను క్షమించు. చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాతే 2 ఏళ్ల తర్వాత పెళ్లి జరిగింది. కానీ అందులోంచి బయటపడి చాలా కష్టపడ్డాను. మనందరి జీవితంలో అలాగే అనుకుంటాను. అవును, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీ గురించి చెప్పండి. మీరు బాక్సింగ్ కెరియర్కి రాకపోయింటే ఏం చేసేవారు? వెల్, అది నేను న్యూ ఆర్లిన్స్ వచ్చాను. నాకు సరిగ్గా తెలీదు. ఇలాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, కానీ నాలాగే ఎవరైనా ఉంటారని తెలీదు. కానీ నేను అందరిలాంటి వాడినే ప్రతిరోజు ఎలా గడపాలో ఆలోచిస్తూ గడుపుతూ ఉంటాను. యూనో, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. మీరు జైల్లో ఉన్నప్పుడు అనుభవం ఎలా ఉందో చెప్తారా? జైలు కిందకి వెళ్ళారు. ఆ విషయం నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు, నేను ఇంటర్నెట్లోనే చూశాను. అంటే నా గురించి రీసెర్చ్ చేసావా? అంటే అది నన్ను ఇన్వెస్టిగేట్ చేసావా? ఇందులో తప్పేముంది? ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి కదా. మీరెందుకో తప్పుగా అనుకుంటున్నారు? ఇదో సాధారణమైన విషయం. నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించాలి, కానీ నేను చాలా కష్టపడ్డాను. ఈసారి నా జీవితంలోకి రాబోయే వారి గురించి నేను ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. హే, ఇలా చూడు, నాకు ఇది సరిగా అనిపించట్లేదు, సో నేను వెళ్తున్నాను. చెప్పు, నువ్వు సిచ్యువేషన్ ఎలా ఇంప్రూవ్ చేయబోతున్నావు అని చెప్పు. ఎందుకంటే కేవలం నీ దగ్గర 4 నెలలు మాత్రమే మిగిలింది. చెప్పు. మీరేం భయపడకండి, ఫైట్ ఖచ్చితంగా జరగదు. క్షమాపణలు అడుగుతున్నాను. అసలు నువ్వు ఫైట్ ఎలా గెలుస్తావు చెప్పు. ఏ ఐడియా లేదు. బాడీకి రెస్ట్ కావాలి. అదే కదా మరి ప్రాబ్లం.
నీ దగ్గరే ఉంది, ఏదైనా ఉందా లేదా చెప్పు. నా దగ్గర కొన్ని డెకాస్ అండ్ వినీ ట్యాబ్స్ ఉన్నాయి. అవన్నీ ఉట్టి మాటలు, నా మనుషులకి ఫోన్ చేయి. అది ఉంచుకో, నా డాక్టర్ని కలు వెళ్ళి. నీకు ఎన్ని డ్రగ్స్ కావాలని డ్రగ్స్ ఇస్తారు, గేమ్ గెలవడానికి ఏం కావాలో అది. ఫైట్లో నీకు అడవిరాజులాగా మంచి జోస్ వచ్చేస్తుంది. ఏంటి బ్రాగా, ఇవన్నీ తీసుకోవడం చాలా తప్పు అనిపిస్తుంది నీకు? ఏంటో చెప్పు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళు, డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయి. నీ ఫ్యాన్స్కి ఎలాంటి ఫైట్ చూపిస్తా అంటే జీవితాంతం వాళ్ళు మర్చిపోలేనంటి. ఈ ఫైట్ గెలిచాక నిన్ను అసలు ఎవడో ఆపలేడు. ఇక మేము బయలుదేరుతాం. ఇలా చెత్తతిండ్లు మానే. సరే, దీని గురించి ఎవరితో చెప్పకో, ఎందుకంటే కేసు ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. నేనైతే ఎవరితో చెప్పనులే. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, ఎవరిది? యాక్చువల్గా నేను ఒక సీక్రెట్ చెప్పనా? నేను నీ ఫ్రెండ్ని నిషాని కలిసి ఉండడం చూశాను. నిషాకు కూతురు కూడా ఉంది. రెస్టారెంట్కి బయట కనిపించింది. ఒక ఫ్యామిలీ తయారవుతున్నట్టు ఉంది. తను కేసులో ఇరుక్కుంటే బ్రో, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? కూల్గా ఉండండి, మరేం పర్వాలేదు. ఏయ్, అంతా ఇంకేంటి సవ్యంగా సంగతులు? సాగుతుంది. ఈరోజు రెడీగా ఉన్నావా ఫైట్? ఇక్కడ ఏం జరుగుతుంది? బ్రాడ్ మీరు పోటీ పడండి, అది చాలా దారుణంగా ఉంటుంది. ఏ కేస్ రా, ఫైట్ చేద్దాం. వర్కౌట్ అంతా అయిపోయింది. వదలదు. అది కొట్టు కొట్టు, వాడిని సరిగ్గా గురి చూసుకొట్టు. అదే అదే, కమాన్ రుడి, కమాన్. yes. అసలు నీ సమస్య ఏంటి? అదే, వాడు పైకి లేవకూడదు, జాగ్రత్త. నాక్ చేయి, వాడిని గట్టిగా పట్టుకో. అదే, కమాన్, వదలొద్దు వాడిని. అరే, ఓ గాడ్. yes, correct. అదే, నాక్ చేయి. వాడిని కిక్ చేయి బ్రోడీ. ఓకే, చాలు ఆపు. గో బ్యాక్. బ్రోడీ, are you okay? బ్రోడీ, ఐఎమ్ సో సారీ. నీ సారీలు ఎవరికి కావాలి? బ్రో, అసలు నీకు ఇప్పుడు ఏమైంది బ్రో? నోరు మూయ్. ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ? మనల్ని మనం కంట్రోల్ చేసినంత వరకు అవుట్కమ్ చాలా దారుణంగా ఉంటుంది. వాడున్నా ఫైటర్ని కుక్కని కొట్టినట్టు కొట్టి పంపించేశాడు బయటికాడు. కానీ ఎవరు నాతో ఏం మాట్లాడద్దు. సరే విను, ఓకే, నువ్వు ఈ వాకర్ గురించి చిన్న విషయం నుంచి పెద్ద విషయం ప్రతి విషయం నోట్ చేయి, అర్థమైందా? ఓకే. వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, వాడు క్రిమినల్ రికార్డ్, వాడు ఫైట్ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకో, ఓకే. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని వెంటనే నాకు వచ్చి చెప్పు. ఓకే, తీసుకురా పో.
ఆలోచించడం మానేసి ముందు స్టార్ట్ చేయండి. వేగంగా. ఇప్పుడు పైకి రండి. టైం లేదు, త్వరగా. అవును. ఓకే, ఇది ఒకటి. ఏంటి బ్రో, అసలు మీకు మేమేం చేసాం? మీకు బేబీ సిటర్ కావాలా, ట్రైనర్ కావాలా? మీరు ట్రైనర్ కాదు, రాక్షసుడు. మమ్మల్ని పందించుకుంటున్నారు. ఇలాంటివి ఇంతకు ముందు చాలా విన్నాను. మొదలు పెట్టండి. హలో, నేను మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. నేను మీ పర్సనల్ విషయాలు తెలుసుకోకుండా ఉండాల్సింది. నేను తప్పు చేశానని నాకు అనిపించింది, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను. మరేం పర్వాలేదు. ఇలా చూడండి, నేను మీతో ఉంటే సంతోషంగా ఉంటాననిపిస్తోంది. మార్గన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీరు పాత విషయాలని గుర్తు చేసుకుని బాధపడకండి. నాకు తెలుసు మీరు చాలా మంచివారని. అందులో మీ తప్పేం ఉండదని నాకు తెలుసు. మన మనసులో ఉన్న బాధనంతా మనం మర్చిపోయి మనం ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం. మీకు ఇష్టమైతేనే. నాకు మీతో ఫ్రెండ్షిపే ముఖ్యం. బాగా నిజాయితీగా ఉన్నావు. ఏ మీషా, థ్యాంక్ యూ. హే బ్రౌడీ, నువ్వేం చేస్తున్నావు? నీతో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆకలిగా ఉందా? కమ్ ఆన్ మ్యాన్, వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తిందా. నేను ఆర్డర్ చెప్పాను, ఇంకా రాలేదు. తీసుకురండి త్వరగా. నాకెప్పుడు తీసుకొస్తారు? లేట్ అవుతోంది ఇక్కడ. తీసుకురండి. చైనీస్ డిష్ ఎవరు ఆర్డర్ చేశారు? ఇది ఒక సింపుల్ సాస్. ఇది టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటు హాట్ సాస్ తింటే ఇంకా బాగుంటుంది. ఆగు. మీరేం ఆర్డర్ చేస్తున్నారు? చికెన్ చాటే 2, దాంతోపాటు వెజిటబుల్స్, పీనట్ బటర్ వద్దు. పేరు? ఐసే కాక్స్. ఓకే. ఏమైంది? ఈ చోటంటే నాకు ఇష్టం. అవును, నాకు కూడా. ఆ? కానీ ఈ సిటీ పూర్తిగా క్రౌడెడ్గా ఉంది. కొద్దిగా సెట్ అవుతుందిలే. నేను నీకు చెప్పాలని అవసరం లేదు, కానీ నువ్వు చేస్తున్న ఈ ఫైట్ వల్ల నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటావు. అర్థమైందా? కాస్త ముందు చూపుగా ఉండు. ఫైట్కి వెళ్ళే ముందు తన వీక్నెస్ కానీ తన స్ట్రాటజీస్ తెలుసుకుంటే బాగుంటుందనిపిస్తోంది. బ్రౌడీ, కమ్ ఆన్ మ్యాన్, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఈ విషయం గురించి నీకు మాట్లాడడం లేదంటే నాకు చెప్పేసి నేను మాట్లాడను. ఈ ఫైటింగ్లంతా నాకు లెక్క కాదు. ఇదంతా ఏమీ నా కోసం చేయట్లేదు. ఈ సపరేషన్లో వేరే ఎవరు ఫైటర్ లేరు. అందరూ నన్ను కంపల్ చేస్తున్నారు. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీ ఏమవుతుంది? తర్వాత మీడియాలో మాట్లాడటానికి, పాలిటిక్స్ చేయటానికి చాలా ప్రెషర్. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది. నీ లైఫ్ చాలా సింపుల్. నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. భార్య లేదు, పిల్లలు లేరు, బాధ్యతలేమీ లేవు. ప్రశాంతంగా ఉంటావు. నువ్వేమంటున్నావు? నాది సులభమైన జీవితమనా? ఇలా చూడు, నాకంటూ ఒక జీవితమే లేదు. నేను రోడ్డు మీద ఒక చిన్న వ్యాన్ మీద బ్రతుకుతాను. నువ్వు చెప్పింది నిజమే. నీ జీవితమే ప్రశాంతంగా ఉంది. కాదు, కొద్దిగా ఈ జీవితం కూడా నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏమంటావు? సరే, నేను ప్రొఫెషనల్గా ఉన్నా. ఈ ఫైట్ నా జీవితాన్ని మార్చేస్తుంది. యా, ఇది వినడం చాలా మంచిది. అయితే చూపించు. నీ టాలెంట్ని పూర్తిగా బయట పెట్టు. ఇప్పుడు నీకేం కావాలి? కొద్ది రోజుల తర్వాత నీకు క్షమాపణ అడగాలని అనిపిస్తే నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నావు.
నాకు కావాల్సిన విషయాలు నాకు దక్కాల్సిందే. దానికోసం పోరాడతాను. అది ఎవరైనా సరే వదిలిపెట్టను. నాకు అనిపిస్తోంది ఇది చిన్నపిల్లల అట్లా ఉంది. చూడు, ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఓకే చూడు, నువ్వు అలాగే ఉండాలి, అర్థమైందా? ఇలా ఉండడం వల్ల కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. అది నువ్వు అర్థం చేసుకో. నీ తప్పులు కూడా నీకు అర్థమవుతాయి. అలాగే నీకు అర్థమవడానికి నాకు మిషా మధ్య ఎలాంటి సంబంధం లేదు. మనం ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. తన జీవితంలో నేను ఉండాలనుకుంటుంది. తను చానాళ్ళుగా ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు. తను నన్ను రిజెక్ట్ చేస్తుంది. నీకెలా కుదిరింది? పెళ్లి చేసుకుంటావా? ఓ, నీకు ఆ విషయం గుర్తుందా? చాలా మంచిది. అయినా ఆ విషయం నువ్వు మర్చిపోకూడదుగా. యా, నేను మళ్ళీ ఆశపడుతున్నాను. త్వరగానే నువ్వు కొత్తగా, వ్యత్యాసంగా కొత్త బాడీ జేమ్స్ని గెలిచి చూపించు. ఐజాక్ కాప్స్, ఐజాక్ కాప్స్. అంతే. ఇదెలా ఉంది? బాగానే చేస్తున్నా. చూడు మ్యాటీ, ఇలారా. మీరిద్దరూ చాలా కష్టపడి నేర్చుకున్నారు. నేను అనుకుంటున్నా మీ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ వేరువేరని. నేను అనుకుంటున్నా ఈ ప్రపంచంలో బెస్ట్ ట్రైనర్స్ మీ ఇద్దరేనని. మీరిద్దరూ కూడా ఇంత కష్టపడనక్కర్లేదు కదా, ఏమంటారు? నిజమే కదా? కరెక్టే. మీ ఇద్దరికి నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరిద్దరు ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సరే, నీ చెయ్యి ఎందుకు అలా ఉంది? షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా మ్యాటీ. చూడటానికి చాలా కష్టంగానే ఉంది. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. Have you ever seen a man not afraid to die? Gave his life for a dream. Born hustler, so the game conceived. A cage beast, but now I'm free. How can you blame me? I was born for this. The game chose me. And I've been training for this my whole life. Carpe diem, seize the moment, right. We gon' turn up and rock plenty ice. This is our time. Yeah, I'm about that life. I'm a street dude, teach dudes to think quicker. Would take over the world, but yo, I dream bigger. Never satisfied, I'm trying to be richer. And pray a little bit for those who ain't with us. Ready? I don't get ready, I stay ready. Cause the consequences is heavy. My man D said it, we'll never quit. Even though the thing's heavy, we push like a 7-7 Chevy. My whole clique since 06 was on the bottom, now we running this. Grind hard when the load gets heavy. The money was slow, but now it's steady. వాడి కోపాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకోగలవు. My whole clique since 06 was on the bottom, now we running this. Grind hard when the load gets heavy. The money was slow, but now it's steady. ఈ ఇన్సూరెన్స్లో నాకెంత వస్తుంది? ఇలా చూడండి బ్రోడీ, ఇది ఇక్కడి రూల్స్. ఇంకా మనం ఎంత ఫిక్స్ చేస్తామో అంత దొరుకుతుంది. అవును, నిజమే. నీకు పిల్లలున్నారు, నీకేమవుతే వాళ్ళ జీవితం ఏంటి? నీకు ఒక్క ఇంజరీ అయితే చాలు, మొత్తం అంతా కోలిపోతావు. ఫిజికల్గా ఫెయిల్ అయితే? పిచ్చి ఆలోచనలు పెట్టుకో, అది మొత్తం అంతా నీకే. కానీ నేను ఇంతకు ముందే తీసుకున్న డ్రగ్స్ బ్లడ్లో రిపోర్ట్గా వస్తే ఫెయిల్ అవుతానుగా. నువ్వు ఏమైతే తీసుకోవాలనుకుంటున్నావో అదంతా నీ సిస్టంలోనే కదా ఉంటుంది. మరి ఇంకేంటి? నువ్వు దిగులు పడకు. హే, నీకు నిజంగానే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని? అంటే నాకు కావాల్సిన కొన్ని విషయాలు నువ్వు వినేలా చేసావు కదా, అందువల్ల నా అప్రిషియేషన్ నీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఓ అలాగా, మీరు అలా అనడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా ఏం ఆలోచించారు? ఈసారి డేట్ నేను ఫిక్స్ చేస్తాను. ఐడియా బాగుంది. డన్. బాగా ప్రయత్నించు. కంగారు పడుకురా, నీకంటూ ఒక రోజు వస్తుందిలే.
వాడి స్టైల్ చాలా విచిత్రంగా ఉంది. పరిస్థితిని దారుణంగా మార్చేశాడు. నేను చూశాను. ఫైట్ ఆ స్టైల్గా చేస్తే మాత్రమే గెలవగలం. అందుకే ఓడిపోయాను. ఇలా అంతా ఆడకూడదు. ఏది నీ పక్కన వస్తుందో అది బ్లాక్ చేయాలి. నిజంగా బ్రోడీ చాలా లక్కీ. నీలాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నీలాంటి వాళ్ళు అసలు ఎక్కడ దొరుకుతారు? నేను ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈజీగా ఫిట్ అయిపోతాను. ఇంతకీ మీ ఫ్యామిలీ ఎక్కడుంది? మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి, నేనేం బలవంత పెట్టాను. ఓకే, చాలా ఆపు. ఫస్ట్ నేను నీకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఈ డేటింగ్ గీటింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అర్థమైందా? నువ్వు నా గురించి ఏం తెలుసుకోవాలన్నా ఇక పైన నువ్వు అడగచ్చు. ఓకే ఓకే. ఓకే. మీకు పెళ్ళయిందా? ఇంకా మీకు పిల్లలు ఉన్నారా? లేదు లేదు లేదు, ఎక్కువ కేసులు లేవులే. ఒకసారి నేను ఒక అమ్మాయికి మెసేజ్ చేశాను, కానీ తను ఆల్రెడీ మ్యారీడ్ అంట. ఓ వా, Yeah. చాలా బాధగా ఉంటుంది కదా. మీకు ఈ విషయం తెలుసా? వెల్, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రొమాన్స్ చేయాలని నిర్ణయించుకుంటే దానికంటే ఒక పేరుంది, మర్చిపోయాను. ఒకవేళ వాళ్ళు అనుకున్నది అబ్బాయిలకి తెలిస్తే గనక అది వర్కౌట్ అవుతుంది. అది ఎన్నేళ్లకు ముందు? 7 సంవత్సరాలకి ముందు. మీకు తెలుసా, నంబర్ 7 చాలా లక్కీ. ఓ అలాగా? అవును, అది నిజమే. మ్మ్. మీరు చాలా అదృష్టవంతులని నాకు అనిపిస్తోంది. నువ్వు అలా అనుకుంటున్నావా? అవును, నిజంగానే. ఇదిగో ఇదే మా ఇల్లు. ఓ థ్యాంక్ యూ. సో నేను నిన్ను ఎక్కువ లేట్ చేయించలేదు అనుకుంటున్నాను. మోర్గా నేను నిద్రపుచ్చే సమయానికి నేను నిన్ను కరెక్ట్గా తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. లేదు, నేను ఆల్రెడీ తనకు చెప్పాను. సో తినేసి పడుకొని ఉంటుంది. మీరు కావాలంటే బయలుదేరొచ్చు. మీరు త్వరగా బయలుదేరండి, రేపు మీ ట్రైనింగ్కి లేట్ అవుతుంది. అవును, నేను రేపు ఉదయాన్నే ట్రైనింగ్ కోసం త్వరగా లేవాల్సి ఉంది, బ్రోడీ కోసం. అండ్ ఇంకా వర్కౌట్. ఇంకా మీతో టైం స్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉన్నాను. యా, నేను కూడా. థ్యాంక్ యూ. యా యా గుడ్ నైట్. యా, గుడ్ నైట్. బాయ్. బాయ్. నువ్వు మళ్ళీ బొమ్మలో బిగుసుకుపోయావు. చూడు మిషా, నేను పొద్దునే లేవక్కర్లేదు, నేను ట్రైన్ చేయనక్కర్లేదు. నా ఇంటికి వెళ్ళగానే అద్దులో నా ముఖం చూసుకుని నాలో నేను మాట్లాడుకుంటాను. అదే చెప్పాలి. నువ్వు ఒక ఈడియట్వి. నువ్వేం చెప్పుండాలంటే, సిన్స్ నీకు కర్ఫ్యూ లేదు కాబట్టి నేను నీతో ఇంకాస్త టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ అలా చెప్పకుండా నేనేం చెప్పానంటే, ఇంటికి వెళ్ళి కాండు చేయాలని అన్నాను. ఎందుకని ఇలాంటి విషయాల్లో దద్దమ్మలాగా ఉన్నావని అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా ఉన్నావు? కాస్త నవ్వితే బాగుంటుంది కదా. ఇంకాసేపు మాట్లాడితే మొత్తం సరిపోయి ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరది? ఏంటి? మిస్టర్ వేగన్, మీతో ఒక మంచి విషయాన్ని చెప్పమని చెప్పారు. సంతోషమైన విషయం, చాలా పాజిటివ్ అయిన విషయం. దానికి నేనేం చేయాలి? ఇదిగోండి. ఏంటిది? ఇది కాంట్రాక్ట్. ఇది మీ యొక్క కాంట్రాక్ట్, పిఎఫ్సి ఫైట్ క్లబ్ కాంట్రాక్ట్. వేగా ఎక్కడున్నాడు? ఆయన పని మీద ఉన్నారు. మిస్టర్ వేగా చాలా బిజీగా ఉంటారు.
అసలు ఏంటిదంతా? మిగతావన్నీ ఓకే, ఇందులో ఏ ప్రాబ్లమూ లేదు. కానీ ఇందులో చూసావంటే ఇది సరిగ్గా లేదు. ఎందుకంటే తన పేరు నువ్వు నోటీస్ చేయలేదు. ఆయన పేరు బ్రాగా. బ్రాగా అర్థమైందా? BRAGA. కానీ ఇందులో బార్గా అని రాస్తుంది. బార్గా, ఇది వద్దు. అది బార్గా కాదు, ఇది చాలా తప్పు. ఇవన్నీ నేను చూడాలా? చూడు, ఇక్కడ కూడా ఇదే రాస్తుంది. ఇవన్నీ నేను చూడడానికి మరి మీరెందుకు? అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వేగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చా ఇక్కడికి? నా పేరు ఏడి, కానీ అందరూ నన్ను క్రీచ్ అనే పిలుస్తారు. ఎందుకు వచ్చా ఇక్కడికి? ఓ మిస్టర్ వాకర్ మీకు ఇది ఇచ్చేసి రమ్మని చెప్పారు. ఓ మిస్టర్ వాకర్. ఎస్ సార్. సరే అయితే నువ్వు ఇంకా ఏమన్నా చెప్పాలా? నేనేం ఆలోచించానంటే మీరు నన్ను... ఖచ్చితంగా లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు అది ఖచ్చితంగా జరగదు. ఇక్కడ నాకు చాలా పని ఉంది. దయచేసి వెళ్తావా లేదా? ఓకే, కానీ ఇందులో బార్గాన్ రాసుంది. లేదు, నాకు తెలుసు. నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. ఈ విషయమే చెప్పాను నేను. వాడికి కూడా తెలిసింది. చూడు, వాడు చూడు. బస్ ఒకసారి చూడండి, చూడండి. ఒక్క నిమిషం ఆగండి, వెంటనే వస్తాను. వాడికి ఇంత ధైర్యం? వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? నేను ఎవరన్న విషయం వాడికి తెలియదా ఏంటి? వాడి గురించి ప్రతి డీటెయిల్ కావాలని చెప్పాను కదా. నేను మొత్తం చెప్పాను. నాకు అసలు టైం లేదు. నాకు ఇంకా పూర్తి డీటెయిల్స్ మొత్తంగా వచ్చి తీరాలి ఆడి గురించి పూర్తిగా. ఏంటి అర్థమైందా? ఏ టు ఇజెడ్ నాకు పూర్తిగా తెలియాలి. గో గో గో. సరే చెప్పు, అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావు? ఈ స్పోర్ట్స్ గురించి ఏం ప్లాన్ చేసావు చెప్పు. నువ్వు అసలు ఏం రిప్రజెంట్ చేస్తున్నావో చెప్పు. నువ్వు ఒంటరిగా చేయాలనుకుంటున్నావా? ఈసారి నువ్వు క్లీన్గా గెలవాలనుకుంటున్నావా? మనం మొదలు పెట్టింది కూడా అలాగే కదా. మనం అంతగా డబ్బున్న వాళ్ళం కాదు. సరే చెప్పు, మనం ఇది ఒంటరిగా చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రూల్స్ తప్పుగా ఫాలో అయితే అందులో బెనిఫిట్ ఏముంది? గేమ్ని ఇష్టం వచ్చినట్టు ఆడు, కానీ ఓడిపోయే రేట్ ఎక్కువ ఉంది కదా. ఆఖరిగా మన పరిస్థితి అంతే. కమాన్, ఈ విషయం గురించి కాస్త ఆలోచించు. నువ్వేం చూస్తున్నావు? కేస్, నీ ఈ టాలెంట్ మాకు తెలియకుండా పోయి చూసావా? ఈ క్లిప్ మీకు ఎక్కడ కనిపించింది? నన్నే వర్స్టాలో అప్లోడ్ అయ్యింది. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. నువ్వు ఫేమస్ అయిపోయావు. ఇది చూస్తేనే అర్థమవుతుంది నేను ఫ్రేమ్డ్ అయ్యానని. అయితే నువ్వు ఎంతకాలం జైల్లోనే ఉండొచ్చావా? అదో పెద్ద కదా. చట్టవిరుద్ధంగా నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి నీకు 5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మీరే కావాలని అందులో పెట్టారు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నీ వల్ల కాకపోతే నేను గన్ తోటి ప్లాన్ చేసి ముగిస్తాను. నువ్వు ఇందులో తల దొర్చకుండా ఉండు. వాడి చేతులు పట్టుకో. నేను వాడిని పట్టుకోమని చెప్పాను కదా. నేను చెప్పినట్టు ఇది ఒక పెద్ద కథ. దీని గురించి మర్చిపోవడం మంచిది. ఏంటి? నేను దీనికోసమే అప్పటి నుంచి భయపడుతూ ఉన్నాను. ఈ పాటికంతా సగం పోయిన టికెట్స్ అమ్మేసి ఉండాల్సింది. ఒకవేళ మనకు లాస్ అయిందంటే పూర్తిగా నా కథ ముగిసిపోతుంది. నేను నిషాక్ కాల్ చేస్తాను. లేదు, ఆల్రెడీ డే అండ్ నైట్ గా దీనికోసం అతను కష్టపడుతూ ఉంది. ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేయని ఎంతో పెద్ద అమౌంట్ ఈ ఫైట్ లో ఇన్వెస్ట్ చేస్తాను. లాస్ వస్తే నేను అస్సలు తట్టుకోలేను. కానీ ఫ్యాన్స్ కి ఫైట్ చూడాలని అస్సలు ఇష్టం లేదు. కానీ నేనేం చేయాలి ఇప్పుడు? ఫ్యాన్స్ కి అసలు వాడు ఫైట్ చూడాలని ఇష్టమే లేదు. వాడి కాలం అయిపోయింది, పూర్తిగా అయిపోయినట్టే. ఇక నేను చెప్పాను కదా వాడు ఏది విండని. ఆ కాలం దాటిపోయింది ఇప్పుడు. కానీ ఆ కేస్ వాకర్ కేవలం ఆ వీడియో వల్ల వాడు చాలా వైరల్ అయిపోయాడు ఇప్పుడు. ఒకవేళ మనం ఏమాలోచిస్తున్నారు? సార్, మిమ్మల్ని పోలీసులు మీరు కొట్టారా? సమాధానం చెప్పండి మాకు. ఏంటి? మేము వీడియోలో మిస్టర్ వాకర్, మీ వీడియో వైరల్ అయింది. మీరు ఏమనుకుంటున్నారు? పోలీసులను దాటుకొని ప్రజల మధ్య మీ వీడియో ఇంత పాపులర్ అయింది. నో కామెంట్స్. కాస్త మీరందరూ వెనకాల జరుగుతారా ప్లీజ్? జస్ట్ ఆన్సర్ చేయండి ప్లీజ్. మీరు ఆ వీడియోని చూసారు కదా? ఏంటి ఇలా అంటున్నారు?
దయచేసి అందరూ వెనక్కి జరగండి. నేను మిసా క్రూస్, నేను మిస్టర్ వాకర్ పబ్లిషర్ని. ఇప్పుడు ఆయన ఏ ఇంటర్వ్యూని ఇవ్వరు, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేయరు, అర్థమైందా? మీకు ఏమైనా అడగాలంటే మా ఆఫీస్ కి వెళ్ళండి, అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఓకేనా? మేడం please. మేడం సమాధానం చెప్పనివ్వండి Come on, మేడం. Walker. మేడం, ఒకే ఒక్క ప్రశ్నకి మేడం. సమాధానం చెప్పు. Walker. మేడం. లోపలికి రండి. ఈ ఇల్లు నచ్చిందా? వావ్, ఇది ఎంతో అద్భుతంగా ఉంది. ఎవరిది? ఇది కృతజ్ఞతను అనుకోకు. బాడీకి హెల్ప్ చేసినందుకు మిస్టర్ వేగా నీకు ఇది ఇమ్మన్నారు. బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, నీ పర్మిషన్ లేకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు. ఆర్ వేగన్స్? వారిని తప్పుగా అనుకోకు. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు, నేను అక్కడే ఉంటాను. మీ సర్వీసెస్ అంత చీప్ కదని నాకు తెలుసు. కేస్, నేను ఫ్రెండ్గా నీకు సాయం చేస్తున్నాను. అది నీకు ఇష్టమైతేనే. అయితే సరే, నేను నా వస్తువుల్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ. చూడు, తను అసలు ఎవరు? వాడు సాంబోగాయ్, బ్రాడీకి లెగ్ లాక్స్ నేర్పిస్తున్నాడు. వాడు ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. తను ఫారినరా? లేదు, వీడు లోకలే. ఏమైంది? ఎక్కడి నుంచి ఊడిపడినట్టు వెంటనే నంబర్ 1 గారితో పనిచేస్తున్నాడా ఏంటిది? నువ్వు వచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. కమాన్, ఒక రష్యన్ సాంబో స్పెషలిస్ట్ బ్యాంకాక్ లో ఏం చేస్తున్నాడు? వెంటనే జిమ్కి వచ్చి సెట్ అవుతుందా? నాకు సరిగ్గా లేనట్టు అనిపిస్తోంది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాగే కదా అతుక్కున్నావు. హే గాయ్స్, త్వరగా కానివ్వండి. బ్రోడీ, నీకు ఇంకా ఫైట్ కి 1 వీకే ఉంది, అర్థమైందా? నేను జస్ట్ 2:30. దేని గురించి సందేహిస్తున్నావు? బ్రోడీ, ఏమైంది? ఏంటి బ్రోడీ, ఏమైంది? ఎక్కువ చేశాడు, కాలు ఎరగొట్టి పడేశాను. ఏంటి? లేదు, అదొక యాక్సిడెంట్, కావాలని చేయలేదు నేను అలాగా. కమాన్, ఎవరైనా ఐస్ తీసుకురండి. ఏమైంది? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు? యా, నర్స్ రిలీజ్ పేపర్స్ తీసుకురావడానికి మేము కాస్త వెయిట్ చేస్తున్నాం. దానికి సర్జరీ చేయాలంటే చేస్తే 8 నుంచి 9 వీక్స్ వరకు ఎక్కడికి వెళ్ళడం కుదరదు. ఇది వెళ్ళి వ్యూగాతో చెప్పాల్సిందే. ఇలా చూడు, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఫైట్ని రీషెడ్యూల్ చేద్దాంలే. వేగాకి ఇది ఖచ్చితంగా తెలియదు. తన దగ్గర చాలా డబ్బు ఉంది. నేను ఇందులోంచి ఎప్పుడు కోలుకుంటానో తెలీదు. నేను నా ఇంటికి వెళ్ళనా? బోడీ, మర్చిపోయావా? నీకు ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు. నాకు ఇన్సూరెన్స్ ఉంది, కానీ నన్ను ఎవరైనా చూసుకోవాలిగా. ఎందుకు కుదరదు? నేను స్టెరాయిడ్ తీసుకోపోవడం వల్ల ఇలా జరిగింది. ప్రతిరోజు తీసుకుంటా. నేను క్యాబ్లోనే ఇది తీసుకుంటాను. నేను త్వరగా ఫిట్ అవుతాను. నువ్వు వీటిని అంటున్నావా? వీటి సంగతికి వస్తే ఇవన్నీ జస్ట్ క్రష్ చేసిన బేబీ ఆస్పెక్ట్స్. ఇక ఇవేమో సైనింగ్ సొల్యూషన్, జస్ట్ ఫుడ్ కలర్స్ లాంటివి. ఇలా చూడు మ్యాడీ, ఈ లాకర్స్ నిన్ను మార్చాలి, అవి చాలా ఈజీగా విరగొట్టేయచ్చు. అవును, ఇలాంటి పనులు వాడు ముందే చేసేసాడు. నువ్వెందుకు మార్చావు? అవును, కొన్ని వారాలకు ముందే నాకు చెప్పాడు. కానీ ఇవి డ్రగ్స్ అనుకుని నువ్వు తీసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ అయిపోయావు. మాకు చాలా సరదా అనిపించిందిలే. నువ్వు ఇది నమ్మావు కాబట్టి నువ్వు సాధించావు, కానీ నిజానికి నువ్వు నీ శక్తిని ఉపయోగించావు. నువ్వు నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్. నువ్వు మంచివాడివి. కే లోపల రమ్మని చెప్పవా? గైస్, ఇది మీ ప్లేస్. ఆల్ రైట్. ఇల్లు నచ్చిందా? అవును, ఏంటి ఇది? ఇవన్నీ నా వస్తువులు. ఒక్క నిమిషం, ఎవరిని ఇక్కడి నుంచి వెళ్ళమన్నారా వీడిని? లేదు, నాకు ఎవరేం చెప్పలేదు. కానీ బ్రోడీ ఫైట్కి వెళ్ళాలి కదా, అదే కదా అందరూ కమిట్ అయింది. అవును, బ్రాడీ క్యాన్సిల్ చేశాడు అగ్రిమెంట్, కానీ చెప్పినట్టుగా ఈ ఫైట్ జరుగుతుంది. అవునా? మరి ఆపోనెంట్ని ఎవరు ఫైట్ చేస్తున్నారు? నువ్వే ఫైట్ చేస్తున్నావు.
ఏంటిది? నువ్వే చదివి చూడు. నేను నీకు $1 మిలియన్ ఇస్తాను. ఇప్పుడు కుదరదని చెప్పలేవు కదా. ఏంటిది, సీరియసా? నీకు ఇంకా కావాలా? సగం ఇప్పుడు ఇస్తాను, మిగతాది ఫైట్ తర్వాత ఇస్తాను. కాంట్రాక్ట్ రాసుకున్న దాని ప్రకారం ఇచ్చేస్తాను. ఇదిగో చూడు, నేను ఒక బిజినెస్ మ్యాన్, ఇంకా స్నేహితుడా. నువ్వు నా బిజినెస్. ఇప్పుడు చెప్పు బ్రదర్, నీకు ఒక అవకాశం కావాలి కదా. ఇదే అవకాశం. ఈ డబ్బు చాలా ఎక్కువనే చెప్పాలి. దీనికంటే ఎక్కువే నీకు దొరుకుతుంది. బ్యాంకాక్ లో జరగబోయే ఒక కొత్త పిఎఫ్సి గురించి మనకిప్పుడు ఒక పెద్ద సమాచారం అందింది. ట్రైనింగ్ సమయంలో గాయం అయినందువల్ల జేమ్స్ ని ఇప్పుడు పోటీ నుంచి తప్పించడం జరిగింది. తన ప్లేస్ లో ఎవరు రాబోతున్నారంటే ఎంతో ప్రసిద్ధి చెందిన వాకర్. ఈ మధ్య కాలంలో అతని వీడియో వైరల్ అయినందువల్ల అతను మళ్ళీ లైన్ లోకి వచ్చారు. అతని చేతికి సంఖ్యలు వేసిన పోలీసులతో అద్భుతంగా పోరాడాడు. పోటీకి మరో వారం గడువే ఉంది. అతను ఆ 4 పోలీసులతో అద్భుతంగా పోరాడాడు. 7.5 అడుగుల ఎత్తు, 350 కిలోల బరువు ఉన్నటువంటి ఫ్రీజో బ్యాగ్ మీద గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఎంఎంఏలో ప్రమాదకరమైన ఆటగాడిగా ఇతన్ని భావిస్తున్నారు. ఈ పోటీ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీతో మాట్లాడతావా? హే బ్రిట్నీ, హే విజయ్, హే మీరిద్దరు బాగా ఎదిగిపోయారు. ఏకే కంగ్రాచులేషన్స్, సూపర్ గా చేసావు. దాన్ని ఎదుర్కొని బాగానే ఫైట్ చేసావు. మేమంతా తనకేం సీరియస్ కాలేదు కదా, అదే నాకు చాలు. నేను ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తాను. నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి, నేను ఫ్యామిలీతో మాట్లాడొస్తా. ఓ విన్నారు కదా, ఓకే బాయ్ జేమ్స్ గ్యాంగ్స్. బాయ్. సీ యూ. 2 కేక్. 3 చూడు, నువ్వు 45 యాంగిల్లో వెళ్ళు. 3 నువ్వు దేనికి కంగారు పడుకు, ఎలాగ ఏదో ఒకటి చేస్తుంటారు. ఇదంతా చూస్తే మనం బయటికి ట్రైనింగ్కే వెళ్ళలేమో. బ్రాడ్ ఆఫ్ బెల్ట్ ని నేను తీసుకోవాలి. బెల్ట్ నువ్వు గెలిచి నాకు ఇవ్వు. 2 కేక్. టైం. చాలు, కానీ మిడ్లో నువ్వు కొంచెం హిట్ చేయాలి. ఇలా రా, కేస్ నీకోటి చూపించాలి. నువ్వొక మోసగాడివి కేస్ వాకర్. నువ్వు ప్రతి ఒక్క చోట నాలా కావడం కోసం ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ వల్ల పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నీ వల్లే నేను ఇప్పుడు జైలు పాలవుతున్నాను. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను జైలు నుంచి విడుదలైన తర్వాత నీ అంతు తేలుస్తాను. నిన్ను చంపేస్తాను. నిన్ను చిత్తగబాది ఏ కీలు కా కీలు విరిచి పారేస్తాను. అది చాలా ఫన్నీ. తను చాలా వీడికేమైంది? నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు తెలుసు కదా. హే తోష్, ఈరోజు నీకేమైంది చెప్పు. చెప్పి ఏం ప్రయోజనం? చెప్పి చూడు. నువ్వు వేగా కోసం ఫైట్ చేయను అన్నావు. బ్రాడీకి గాయమవుగానే తన ప్లేస్కి వచ్చేసావు. అవును, అందులో ఉంది. కానీ వేగా కోసం గొడవ పన్ను అన్నావుగా. ఇలా చూడు, నాకు అర్థమవుతోంది. $1 మిలియన్ దొరుకుతాయంటే నేను కూడా దేనికైనా సిద్ధమే. తనకేం తెలుసు చెప్పు, తను జస్ట్ ఒక కిడ్. కానీ అతను నిన్ను గురువుగా తీసుకున్నాడు కదా. అంతేకాకుండా వేగ కోసం ఫైట్ చేయనని నువ్వే కదా అన్నావు. కానీ అది ఇదే కదా నా టర్మ్స్. అవును, నాకు తెలుసు. కానీ నేను నీకు విషయం చెప్తాను. యుగో వేగా ఎలాంటి రూల్స్ని క్రాస్ చేసే ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఈ ఫైట్లో తను ఓడిపోతే తను రోడ్డు మీద పడాల్సిందే. సో పని మొత్తం నా వల్లేనా? కేస్ నీ వల్లే తను ఇందులో ఇంత డబ్బు నించాడు. పోయిన వారం నీ పోలీస్ వీడియో వచ్చినందుకు కొన్ని సెకండ్స్లోనే 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తనకు అనుకూలంగా వాడు వాడుకుంటున్నాడు. బ్రాడీకి దెబ్బ తగలడం వల్ల ఎక్కువ లాభం పొందింది యుగ వేగానే. నువ్వెందుకు వాడితో లెగ్ లాక్ ప్రాక్టీస్ చేయాలని ఇంతగా ఆరాటపడుతున్నావు? నేను నేర్చుకోవాలి కదా. హే, తనని కాస్త బిజీగా ఉంచు, నాకు ఆ సహాయం చేయి.
తను వాళ్ళ మనిషి, జాగ్రత్త. ఇంటికి ప్రాక్టీస్ చేద్దామా? వాళ్ళు నీకెంత పే చేశారు చెప్పు. వేగా బ్రోడీ లెగ్ని విరగొట్టడానికి తను నీకెంత ఇచ్చింది? హే, అదొక యాక్సిడెంట్. అలా ఎందుకు చేస్తాను నేను చెప్పు. అలాగా? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్పకు. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు 2 words టెక్స్ట్ పంపించావు. బ్రోడీ సెషన్కి 10 నిమిషాల తర్వాత. ఇట్స్ డన్. ఏంటి ఆటలా? చేతులు కిందకు దించు. ఈ విషయం పోలీసులు దాకొద్దు. కానీ వేగకు శిక్ష పడాల్సిందే. ఈ కేసు వేగాకి, ఫైటర్ బ్రాగాకి రింగులో దుమ్ము లెగవబోతోంది. కరెక్ట్గా ఉంటుంది. వాడు చెప్పింది కరెక్టే. బ్రాగాని ఓడించిన తర్వాత నువ్వు వేరే ప్రమోటర్ దగ్గర జాయిన్ అవ్వు. నువ్వు ఛాంపియన్ అయితే నీ ఇష్టానికి నువ్వు ఏవైనా చేయొచ్చు. ఒకవేళ వేగ సమ్మకుపై తనకైనట్టే నాకు అయితే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తను ఫైట్ చేయకుండా తప్పుకునేవాడు కదా. అలా జరిగితే తను నష్టపోతాడు. కానీ ఫైట్ తర్వాత నీకు దొరకాల్సిన $500,000 నీకు దొరకదు. నీపై కేసు కూడా పెట్టొచ్చు. కమాన్ కేస్, బ్రాగాకి వెళ్ళకూడదు. ఏంటి బ్యాటిల్ వార్ చేద్దామనా? చూడు, ఇది చేయడానికి బాధగానే ఉంటుంది. అలవాటైతే బాగానే ఉంటుంది. నాకు అది అసలు అలవాటు లేదు. ట్రై చేసి చూడు. బ్రోడీకి చేసిన ద్రోహానికి ఖచ్చితంగా వాడిని పగ తీర్చుకోవాలి. ఈ తంత్రాన్ని వాడి చూడు. నువ్వేమనుకుంటున్నావు కేస్? ఇతను తన మనసు మార్చుకున్నట్టు అనిపిస్తోంది. అది ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా ఇతను బ్రాగాన్ని ఓడించేస్తాడు. వెరీ గుడ్. ఆ రాక్షసుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నేను మొబిలైజబుల్. వాడి దాడిని నువ్వు తట్టుకోగలవని నువ్వు చూపించాలి. నైస్. ఖచ్చితంగా అదే నువ్వు చెయ్యాలి. కింద పడితే వాడిని నువ్వు లగవనివ్వకో. నేను పడిపోతాను. అది నిజం. ఒకవేళ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఎలా రావాలో నీకు తను తెలుసు బయటికి కదా. తీసుకొస్తాడు. తను బయటికి తీసుకొచ్చాక ఆ బ్యాగ్ ని స్లిప్ చేయాలి. Done. అర్థమైంది కోచ్. చాలా మంచి న్యూస్. గ్రే, సూపర్. యూఎస్లో ఉన్న 4 లక్షల టికెట్స్ అమ్మేశారట. ఫైట్ స్టార్ట్ అవ్వకముందే మన టికెట్స్ అన్ని అమ్ముడుపోతాయి ఖచ్చితంగా. ఒక టికెట్ $69, అంటే 30 మిలియన్స్ మనం సంపాదించబోతున్నాం. ఎస్, నేను చెప్పాను కదా ముందే. బ్రాడీ ఈ గేమ్ నుండి బయటికి వెళ్ళిన వెంటనే చూడు ఎలా రేజ్ అయిందో. మన ఇంటర్నెట్ సెలబ్రిటీ కేసీ వాకర్ లోపలికి వచ్చిన వెంటనే ఆటే మారిపోయింది. మొత్తం సరి అయిపోయింది. సరే, డబ్బులు సంపాదించండి. నువ్వు వెళ్ళు, నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను. రిజైన్ చేస్తున్నావా ఈ టైంలోనా? అస్సలు గుర్తుపట్టలేకపోయాను. నా పేరు జీజా. కానీ జిమ్ములో ఒక అబ్బాయిలాగా ఎందుకలా? నేను ఈ విధంగా జిమ్కి వస్తే ఎవరైనా నన్ను వర్కౌట్ చేయనిస్తారా చెప్పు. చాలా సరిగ్గా చెప్పు. Nice.
నేను నీ పెద్ద ఫ్యాన్ని. ఇలా రా. నేను నీ ఫ్యాన్ని, నువ్వే నా ఫేవరెట్. పద ఫోటో తీసుకుందాం. ఇలా పెట్టు. చెయ్యవు. ఇదిగో ఇలా పెట్టు. నేను ర్యాంపేజ్ జాక్సన్ అనుకుంటున్నాడు కదా. నువ్వు ఇంకా వాళ్ళ జూనియర్స్ అనే వాళ్ళు అనుకుంటున్నారు. స్నో డాగ్స్ అంటే తనకిష్టం. స్నో డాగ్సా? నేను నీ పెద్ద ఫ్యాన్ని. నువ్వు చాలా స్ట్రాంగ్ తెలుసా? నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వేం ఆలోచిస్తున్నావు? మనల్ని రింగు లోపలికి తీసుకెళ్ళడానికి 20 నిమిషాల్లో వాళ్ళు వస్తారు. ఇప్పుడే వార్మప్ చేయడం ప్రారంభించాం. ఏమైంది? నీ చేతికి వాడిని కట్టనివ్వు. నాకు అక్కర్లేదు బ్రదర్. ఇది నీ జూడో కరాటే కాదురా. నీ ప్రొటెక్షన్ కోసం వాడిని కట్టనివ్వు. నా వైఫ్లో నువ్వు అడ్డం తిరుగుతున్నావు. వద్దు. ఏమైంది? ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? హే సైకో, సైకో సీజర్ బ్రాగా, బ్రాగా మర్యాదగా బయటికి రా. హే, నేను నిన్నొక ప్రశ్న అడగాలి. ఒకే ఒక ప్రశ్న. ఇక్కడున్నా. హే హే హే, ఒక క్వశ్చన్ అడగాలి. ఒకే ఒక బయటికి వెళ్ళరా. నా జవాబు రింగులో చెప్తాను. Come on, come on. ఒకే ఒక క్వశ్చన్. ఒక ప్రశ్న మాత్రమే. ఈ కోపాన్ని నువ్వు రింగ్ లో చూపించు సరేనా? జస్ట్ ఒకే ఒక ప్రశ్న అంతే. ఏంటి? తీసుకెళ్ళండి. నో, ఒక క్వశ్చన్ అంతే. హే, ఇక చాలా ఇంకెక్కువ చేయొద్దు, అర్థమైందా? నువ్వు ఏ స్థానం నుంచి వచ్చావో తిరిగి ఆ స్థానానికి పంపించేస్తాను నేను. నువ్వు బ్రోడికి ఏం చేసావు నాకు తెలుసు. దానికి నువ్వు అనుభవిస్తావు. హే సైకో, హే బ్రాగా, బ్రాగా ఒకే ఒక ప్రశ్న అంతే. ఒకే ఒక ప్రశ్న. సరే అడుగో, ఏం కావాలి నీకు? హే మ్యాన్, నువ్వంత టఫ్ వాడివైతే నీ వైఫ్ ని నాకౌట్ చేయడానికి నువ్వెందుకు 2 దెబ్బలు కొట్టావు? దగ్గరికి రారా, నీ ప్రశ్నకి జవాబు చెప్తాను. Come on, Lego! Come on! Come on!
నువ్వు గెలవగలవు కేస్, గెలవగలవు. కేస్ 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 కేస్, నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వు కాంట్రాక్ట్ రూల్స్ ని బ్రేక్ చేసావు. నేను చెప్పింది అర్థమైందా? నీ మీద నీ కేసు వేయబోతున్నాను. నేను అసలు నేను ఊరికే వదిలిపెట్టను. చెప్పడం అయిపోయిందా? ఇకపై నా వకీలే మాట్లాడతాడు. నీ క్రిమినల్ చార్జెస్ కోసం నీకు గుడ్ లక్. స్పోర్ట్స్ కోసం రోడీస్ లెగ్ ని విరగొట్టమని చెప్పడానికి, అలాగే నీ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ని, నీ ఫోన్ రికార్డ్స్ ని కూడా ఇక్కడ ఉన్నాయి. సరిగ్గా చెప్పాడు. లేదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఎక్స్ట్రా ఇంకొక $1 మిలియన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రోడీ తన ఫ్యామిలీ కోసం. అప్పుడే నిన్ను సూచించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు. ఒకవేళ నువ్వు కోర్టుకు వెళ్తే వాళ్ళు $5 మిలియన్ అడుగుతారు అనుకుంటాను. అంతే. అనవసరంగా ఈ విషయం ఏది పెద్ద చేయొద్దు. మనం ఏదైనా సరే మాట్లాడి తెచ్చుకో. ఏంటి మనం మొత్తం డబ్బులు ఏంటి మనం మొత్తం డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలి బాస్. మొత్తం ఎక్స్క్యూజ్ మీ, చూస్తుంటే నాకు ఒక జాబ్ ఉన్నట్టు. నిన్ను చూసుకోవడానికి నేను రాను కదా. నేను ఎక్కడైనా సెట్ అయిపోతాను. పీపుల్స్, మీరు సాధించారు. నిజంగానే సాధించారు. నిజంగా అదరగొట్టేశావు. నువ్వు దాని నుంచి బయటకు రావటం చాలా మంచిదైంది. స్వర్గం బ్రదర్. నీ ఆట చూసి గర్విస్తున్నాను. నువ్వు అదరగొట్టావు. నువ్వు ఒక గేమ్ చేంజర్. నువ్వు అనుకుంటే యా, రిజల్ట్ అప్పుడే దొరుకుతుంది. అంతే కదా. యా, రా రా. Do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down. You better have some backup, cause I never back down. Nigga, if you act up, I gotta put the smack down. Beef gonna be bad, bro. I give a nigga mad cow. Snap you like before you even get the tap out. And I tell you what I'ma do right before I lash out. Choke you till you turn blue. Make you fucking pass out. Put that money up. Pull that fucking cash out. You'll be bloodied up. This gonna be your last bout. Got knuckle game. Put hands and feet on you. I'm a producer, cause all I'ma do is beat on you. I'ma kick you in your fucking chest. Like this is chess in 3 moves or less. My gun's working, but they about to get fired. I'm looking for a job, I'm a hitman for hire. Who wanna come get murdered in this ring on fire? Hope you believe in God, cause I'ma send you higher. Do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down. Tell me, do you back down? I don't back down. Do you back down? I never back down.
nowhere. I'll be right back. I came right back, hit him with the right blow. Yo, we fight back, nigga, we don't back down. We tapping jaws and rapping gauze. Bloody fist, yo, let me crack this jaw. We tapping jaws and rapping gauze. Bloody fist, yo, let me crack this jaw. Overhand rights, a couple uppercuts, left to the midsection, his leg buckled up. Put on the black gloves, it's time to knuckle up. Put him in the ring and watch me fuck him up. Fucking with me, that's a huge mistake. Heavyweights get knocked out by a cruiserweight. Got him scared to death, got him losing weight. Death is surprise that the loser take. Do you